ప్రభు నామమునకు వందనములు. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రభు బిడ్డలారా, 2009వ సంవత్సరము మే నెల 1, 2 తేదీలలో ఆ దయగల దేవుని మహాకృపను బట్టి మన సహోదరుల బృందం వారు కూనపవరం మండలంలో ఉన్న మర్రిగూడెం అనే గ్రామంలో అక్కడ మన బృందానికి సహకరించినటువంటి దేవుని సేవకులు వరాల రాజు గారు, దివ్య కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ అటవీ ప్రాంతములో ఉన్నటువంటి ప్రజలను దర్శించుటకు, వారిని దేవుని సువార్తతో ఆ మహిమగల ప్రభు యొక్క శుభవర్తమానములు అందించుటకు ప్రభు ఎంతో సహకరించినందుకు స్తుతిస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రాంతపు ప్రజలు ఎక్కువగా వెనుకబడిన జీవనమును సాగిస్తూ ఉన్నారు. వారిని ప్రేమించి మన బృందం వారు బట్టలు, మందులు, వారికి కావలసిన కొన్ని వస్తువులను తీసుకొని బైబిళ్ళు, కొన్ని సువార్త చిత్రపటముల ద్వారా వారిని ప్రభు సువర్తమానం అందించుటకు ప్రార్థిస్తూ ప్రభు కృపను బట్టి బయలుదేరి ఉన్నారు. ఇలాంటి భయంకరమైన ప్రయాణములకు మీ ప్రార్థనా సహకారములు ఈ బృందమునకు ఎంతో అవసరమై ఉన్నవని తెలియజేస్తూ ఉన్నాం. ఈ బృందం వారు ఈ ఉదయకాలమునందు ఈ ప్రాంతము నుండి కొండల మీద ఉన్నటువంటి గిరిజనులు, కొండరెడ్డి జాతికి చెందిన వారికి స్వార్థం అందించుటకు ఈ ప్రాంతాన్ని చూస్తా ఉన్నారు. ఇది కూనవరమునకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇది భయంకరమైనటువంటి అడవి ప్రాంతము. ఈ స్థలములలో నక్సలైట్లు దాగియుండుటకు బహుమదుగైన ప్రదేశము. ఇక్కడ నాగరికత అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నవి. మే నెల 1 తేదీ అనగా శుక్రవారం ఈ దినము ఉదయకాలం ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తూ మన సహోదరుల బృందం వారు ఈ వ్యాన్ మీద ఉన్న బట్టలను, నూతన నిబంధన పరిశుద్ధ గ్రంథమును, మందులను పంపిణీ చేయుటకు ఏ మార్గము గుండా వెళ్లాలని ఆలోచిస్తా ఉన్నారు. ఆశ్రయించితి నీ చరణములే
ప్రాంతములలో గో సంపద ఎక్కువ, మరియు వారి నివాస గృహములు కూడా అక్కడగా కనిపిస్తూ ఉంటాయి. ఇదే కూనపవరం మండలం. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నది. ఈ నది శబరి నది. ఈ నది మీద వేయబడిన వంతెన ఒక విశిష్టత కలిగి ఉన్నది. ఈ శబరి నది ఒరిస్సా రాష్ట్రంలో పుట్టి ఈ స్థలమునందు గోదావరి నదిలో కలిసి రాజమండ్రి దగ్గర 5 భాగాలుగా విడిపోయింది. ఇది చరిత్రలో ఉన్నటువంటి శబరి నది. ఈ శబరి నది గోదావరి కలియకే ఈ వంతెన. ఈ శబరి నది నందు మన సహోదరుల బృందం వారు కొంత విశ్రాంతి తీసుకున్నటకు, ఒంటరి ప్రార్థన కూడా చేసుకున్నటకు ఎంతో ఉపయోగకరముగా ఉండినది. ఈ ఉదయకాలమునందు మన సహోదరుల బృందం వారికి విడిది ఇచ్చిన గృహము ఇదే. ఆ స్థలము నుండి వస్త్రములు, మందులు, క్రొత్త నిబంధన గ్రంథములతో మన సహోదరుల బృందం వారి ప్రయాణం మర్రిగూడెం గ్రామం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గబ్బిలాల దిబ్బ
అనేటువంటి పర్వతం మీదున్న ప్రజల వద్దకు వెళ్ళుటకు ఈ ప్రయాణాన్ని ప్రభువు ఎంతగా ఆశీర్వదించినారో అది ప్రభువుకే మహిమ. ఇది అడవి ప్రాంతం, ఎక్కువగా నక్సలైట్ల ప్రభావితం కలిగినటువంటి ప్రాంతం. వారు దాగుటకు లోతైన ఎత్తైన మదుగైన అటవీ ప్రాంతం. ఇక్కడ వాహనములు కూడా ఈ ప్రాంతమునకు తరచుగా వస్తూ ఉంటవి. ఇది భగవాన్పురం. బస్ షెల్టర్ ఉన్నప్పటికీ బస్సులు ఎప్పుడో ఒక సమయంలో వస్తూ ఉంటవి. ఈ భయంకరమైన ప్రమాదమైన స్థలాల్లో కూడా ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ పాఠశాల కూడా ఏర్పాటు చేశారు. ఇది భగవాన్పురం, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల. ఇక్కడికి చింతూరు 18 కిలోమీటర్లు. తరచుగా నక్సలైట్లు పోలీసులు వాళ్లతో ఎక్కువగా బాంబులు పేల్చి మారణాదాయాలు ఉపయోగించి వారిని హతమారుస్తూ ఉంటారు. 2009వ సంవత్సరం మే నెల 1వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆ దయగల దేవుని మహాకృపను బట్టి ఈ అటవీ ప్రాంతపు ప్రజలకు సువార్తనందించుటకు గాను మన బృంద సహోదరులు మంచినీళ్లతో వారికి బట్టలు, మందులు, బైబిళ్ళు ఇచ్చుటకు గాను ఈ అడవి ప్రాంతము గుండా వారి ప్రయాణము ఈ రీతిగా సాగింది. ఈ బృందంలో మన సహోదరులు జాన్ వెస్లీ, భాస్కర్ రావు గారు, వెంకట్రావు గారు, మోషే గారు, ప్రకాష్ గారు, ప్రభుకుమార్, ఇంకా మన మిత్రులు ప్రభువుని స్తుతిస్తూ ఈ అటవీ ప్రాంతంలో దండయాత్రగా నూతన నిబంధన గ్రంథములు, వస్త్రములు, మందులు వారు నెత్తిన మోస్తూ ప్రభువును మహిమ కొరకై ఆ కొండరెడ్డుల ప్రాంతానికి ఎత్తైన స్థలములో ఉన్న ఆ ప్రజలను దర్శించుటకు, సువార్తను అందించుటకు ఈ రీతిగా బయలుదేరి ఉన్నారు. ఇక్కడ వారి జీవనం తునికాకు అడవిలో కోసుకుని వాటిని అమ్మి జీవనం సాగిస్తూ ఉంటారు ఈ కొండరెడ్డి ప్రజలు. లోయలు దాటుతూ మన సహోదరుల బృందం సాహసోపేతమైన ప్రయాణంలో ప్రభువుని స్తుతిస్తూ కష్టతరమైన ఈ మార్గముల గుండా ప్రభు మహిమార్థమై వెడలుతూ ఉన్నారు. ఈ భయంకరమైన ప్రయాణములలో ప్రభు ఎంతగానో సహకరించినందుకు ప్రభువును స్తుతించకుండా ఉండలేము. ఆలోచన కర్తవు నీవేనయ్యా, అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. ఎత్తైన బండలు, ఈ యొక్క భయంకరమైన చెట్ల మధ్యలో కొంతసేపు మన బృందం వారు విశ్రాంతి తీసుకుని సుదూర ప్రాంతములో ఉన్నటువంటి ఈ కొండరెడ్డి ప్రజలను కలుసుకొనుటకు ఆ సుదూరములో ఉన్న ఆ షెడ్, ఇది వీరి నివాస ప్రాంతం. అక్కడికి వెళ్ళుటకు మన బృందం వారికి దేవుడు ఎంతో కృప చూపాడు. ఇది 8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ పర్వత శిఖరమున ఈ కొండరెడ్డి జాతి ప్రజలు వీరి నివాసం. మన బృందం వారు వారిని ప్రేమించి వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ
దేవుని సువార్త వారికి అందిస్తూ ఉన్నారు. క్రీస్తును నమ్మండి, నరకాన్ని దూరం చేసుకోనండి. ఈ అనాగరిక ప్రజలు సువార్తను ఆసక్తిగా వింటున్నారు. మన ప్రియ సహోదరులు వారితో కలిసి మమేకమై యేసుక్రీస్తు శుభవార్తను, ఆయన పుట్టుకను, ఆయన రక్తములో ఉన్న శక్తిని, ఆ పరలోకపు విలువను వారికి బోధిస్తూ ఉన్నప్పుడు వారు ఎంతో ఆసక్తిగా ఆ మాటలు వింటున్నారు. యేసుక్రీస్తు ప్రభు అనే మాట మేము వినలేదు అని చెప్పినప్పుడు బృందం వారు కన్నీరు విడిచారు. ప్రభువుకే మహిమ చెల్లునుగాక. ఇది 2వ రోజు ప్రయాణం. 2009 మే నెల 2వ తేదీ శనివారం. మన సహోదరుల బృందం వారు దేవుడు వారికి ఇచ్చిన వాహనముల ద్వారా ఈ రీతిగా 2వ రోజు ప్రయాణమును కూనవరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో రహదారి మార్గము గుండా వారి ప్రయాణం ఇలా సాగింది. ఈ భయంకరమైన ప్రయాణాల్లో ఆ ప్రభు ఎంత కృప చూపారో. అక్కడ ఎంత కష్టతరమైన ప్రయాణం అది. దేవుడు దగ్గరగా ఉండి ప్రతి సహోదరుని బలపరిచినందుకు ప్రభువుకు వందనములు చెల్లిస్తున్నాం. స్తోత్రం చేకొను రాజా, స్తోత్రం. ఇక్కడ గురుకుల విద్యాలయం కూడా బాలికలకు ప్రత్యేకముగా కలదు. ఇది ప్రత్యేకముగా గిరిజనుల పాఠశాల. స్తోత్రం. ఈ గిరిజనుల తండ ఎక్కువగా అభివృద్ధి చెందవలసి ఉన్నది. దానికి మీ ప్రార్థనా సహకారము ఎంతో అవసరం. గతమంతా కాపాడిరి, స్తోత్రం రాజా. క్రొత్త దినం నొసగితిరే. కూనవరం నుండి బయలుదేరి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేకులొద్ది అనే గ్రామానికి, ఆ గిరిజనుల ప్రాంతానికి మన బృందం వారి ప్రయాణం ఈ రీతిగా సాగింది. చేకొను రాజా, స్తోత్రం. ఎత్తైన పర్వతములు, భయంకరమైన కొండలు, లోయలు, భయంకరమైన అడవులు, వాటి మధ్యగా వారి ప్రయాణాన్ని ప్రభు ఎంతగా దీవించి ఉన్నారు. ఇది బండారిగూడెం. ఆపదలో కాపాడిరి, స్తోత్రం. ఈ ప్రాంతమంతా అటవీ ప్రాంతం. ఈ ప్రజలు గిరిజనులు తునికాకు కోసుకుంటూ వారి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇది బీడీ పరిశ్రమకి ఎంతో ఉపయోగపడుతుందిట. ఈ భయంకరమైన అడవుల గుండా ఈ ప్రయాణాన్ని ప్రభువు ఎంతగా దీవించి ఉన్నారు. చూడండి, ప్రభు ఈ వాహనాన్ని ఈ భయంకరమైన కొండల గుండా ఆయన మహాకృపను బట్టి ఎలా నడిపిస్తూ ఉన్నారు. స్తోత్రం రాజా, అనుగ్రహ మొసగిత్తిరే, స్తోత్రం రాజా. ఆశ్రయ కేడము, స్తోత్రం రాజా. దారమ్మట ఈ రీతిగా లోయలు, కొండలు, భయంకరమైన ప్రదేశాల గుండా ఈ ప్రయాణం సాగింది. ఇలా రాజా, స్తోత్రం. మన సహోదరుడు మోషే ఈ కారు డ్రైవింగ్ చేటులో దేవుడు ఎంతగా బలపరిచి వాడుకున్నారో. అలసిన వేళలో లేపిత్తిరే, సుఖమిచ్చి ఆదరించి. ప్రయాణాల మధ్యలో ప్రభువును స్తుతిస్తూ, అలసిన వేళలో లేపిత్తిరే, ప్రభు చేసిన ప్రకృతిని బట్టి ప్రభువుకే మహిమను స్తుతిస్తూ వందనం చెప్పద ప్రయాణం సాగింది. ఇలా స్తోత్రం చేకొను రాజా, స్తోత్రం.
మచిలీపట్నం గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న బ్రదర్ భాస్కరరావు గారు కూడా ఈ ప్రయాణంలో సంతోషంగా పాల్గొనటం ఎంతో ఆనందదాయకం. ప్రభువుకి మహిమ చెల్లునుగాక. ఆమేన్. కృత జీవం ఇచ్చితిరే స్తోత్రం రాజా, కృత బలం నొసగితిరే స్తోత్రం రాజా, కృత జీవం ఇచ్చితిరే స్తోత్రం రాజా, కృత బలం నొసగితిరే స్తోత్రం రాజా. ప్రమాదభరితమైన చెప్పెదము రాజా ఈ దారుల గుండా స్తోత్రం చేకొను రాజా. ఏ రీతిగా వాహనములను నడిపించినారో ఆ ప్రభు స్తోత్రం మహిమ చెల్లునుగాక. యేసు రాజా స్తోత్రం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా. ఇలాంటి ప్రయాణములు ఎన్నో ప్రభు దగ్గరుండి నడిపించినారు. మన సహోదరుడు మోషే ఎంత చక్కగా డ్రైవింగ్ చేసి బృందాన్ని ముందుకు నడిపించుటలో తన సహకారం అందించాడు. ఇది ప్రభువుని కృపయే. ఈ ప్రయాణంలో దేవుడు ఎంత మహిమ పొందినారో. ప్రైజ్ గాడ్. ఈ ప్రయాణము ఈ బృందానికి ఒక అనుభవాన్ని నేర్పింది. ఎన్నడూ సువార్త ఎరగనటువంటి ఈ ప్రజలకు, ఈ గిరిజన ప్రజలకు సువార్తనందించుటకు ఎంత శ్రమ అయినా ప్రభు కొరకు భరించవలసి ఉన్నదని ఈ బృందానికి ఒక గుణపాఠము ప్రభు నేర్పి ఉన్నారు. ఈ గ్రామం పేరు టేకులాద్ది. ఇక్కడ ఒక పాఠశాల కూడా కలదు. ఈ ప్రాంతాల్లో గ్రామ జనాభా చాలా తక్కువ. మన సహోదరుడు దివ్య కుమార్, అతని సహోదరి, ఈ సహోదరులిద్దరూ కూడా ఇక్కడ సువార్త సేవను అందిస్తున్నారు. మన బృందానికి ఎంతో సహకరించి వారిని నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో జనాభా చాలా తక్కువ. టేకులాద్దిలో 58 మంది, కోపిరిమెట్లలో 27, తోటమామిడి గొంజులో 25, కారుమాను కొండలో అతి తక్కువ మంది జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతం. ఇక్కడ వరకు ఈ రీతి కట్టడాలు కట్టడం ప్రభుత్వానికి ఒక సాహసమే. ఇక్కడ మన సహోదరులు గిరిజన ప్రజలకు బిస్కెట్లు, బట్టలు, నూతన నిబంధన బైబిళ్ళు వారికి ప్రేమతో పంచి ఉన్నారు. వీరికి సరైన వస్త్రధారణ కూడా ఉండదు. నా తప్పనయంత నీ చిత్తం చేయుటయే. మన సహోదరుల బృందం వారి ఒక్కొక్కరికి సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు.
యజమానుడా యజమానుడా యేసు రక్షకుడిని వారికి తెలియచేస్తూ ఉన్నారు. రాజుడా ఈ అటవీ ప్రాంతము ఇప్పుడు ఎక్కనై ఉన్నారు ఈ బృందం వాళ్ళు. నీ కోసం ఇది చాలా ఎత్తైన పర్వతము, 16 కిలోమీటర్ల నిడివి కలిగిన ప్రాంతమే. నీ కోసం జీవిస్తున్నా, నిన్నునే ప్రేమిస్తున్నా, బలియే రక్షించితివా, బలియై రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై ఈ గిరిజన పరలోకం పిల్లలకు బిస్కెట్లు, వస్త్రములు, బైబిళ్ళు పంచడం జరిగింది. ఇతడు గ్రామానికి పెద్ద, ఈ ప్రాంతానికి. యజమానుడా నా యేసు రాజుడా ఇది తునికి ఆకు. ఈ ఆకునే ఈ ప్రాంతపు గిరిజనులు వారి తట్టల్లో కోసుకుని ఎండబెట్టి అమ్ముకుని ప్రతి మంగళవారం జరిగే సంతలో వారికి కావలసిన వస్తువులు తెచ్చుకుంటారట. ఈ సాహస యాత్ర సాగింది ఇలా. ఈ పర్వతం మీద 80-85 డిగ్రీల నిడివిలో ఈ ప్రాంతాన్ని అధిరోహించడం జరిగింది. మధ్యలో మన బృందానికి కనబడినటువంటి గిరిజనులకు సువార్తను ప్రకటించుటకు ప్రభు ఎంతో సహాయం చేశారు. మన సహోదరుల వెంట ఉన్న చిత్రపటముల ద్వారా క్రీస్తు ప్రభు రక్షకుడని, వారికి సువార్తను ప్రకటించి ప్రభు కొరకు జీవించమని వారికి శుభవార్తను అందించడం జరిగింది. ఈ రీతిగా వీరికి సువార్తను అందించుటకు ప్రభు ఎంతగానో ప్రభు చూపి ఉన్నారు. సువార్తను ఆసక్తిగా వింటున్న గిరిజనులు సంతోషించి స్తుతి పాడేదన్. ఈ నిడివి కలిగిన ఎత్తైన కొండలను అధిరోహిస్తూ ఉదయకాలం 8:30 బయలుదేరిన మన బృందం వారి వద్దకు చేరుటకు 2 గంటల వరకు ప్రయాణించవలసి వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల వరకు. ఎప్పుడయ్యా నిన్ను చూసే మార్గ మధ్యములో కొన్ని కొండముచ్చులు, నామది తప్పించెను, పాముల బారి నుండి నామది ప్రభు తప్పించి ఎంతగా కృప చూపి ఉన్నారు. యజమానుడా యజమానుడా చాలా ఎత్తైన ఈ కొండ మీద ఇక్కడ వెదురు అడవి, భయంకరమైన మదుగులో నిండి ఉన్నది. ఈ పర్వతపు అంచుల గుండా ప్రయాణించుటకు ప్రభు ఎంతో కృప చూపారు. ముందు సారథ్యం వహించిన మన సహోదరుడు వెంకట్రావు ఉద్యోగ భారంలో ఉన్నప్పటికీ ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ రీతిగా ప్రభు వాక్యమును పట్టుకొని వెళ్ళటం విశేషం. మధ్యలో మంచినీళ్లు అయిపోయినప్పుడు ప్రభువును స్తుతించింది ఈ బృందం. అప్పుడు ప్రభు అద్భుత రీతిగా ఈ ఊటను చూపారు. ఈ ఊట నుండి కొన్ని బాటిల్స్ వాటర్ తీసుకోవటం, దాహార్తిని నింపిన దేవుని స్తుతించటం, ఎంత మహిమ తెచ్చుకున్నారు ఆ ప్రభు. నా యేసు రాజుడా యజమానుడా. ఈ వాటర్ తోడే వ్యక్తి
సహోదరుడు దివ్య కుమార్ ఈ గిరిజన ప్రాంతానికి సువార్తను అందిస్తూ ఉంటాడు. మన సహోదరుడు, ఈ సహోదరుడి కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయవలసి ఉంది. నీ చిత్తం చేయుటయే ఈ సహోదరుడితో పాటు వరాల రాజు అనే మన సహోదరుడి కొరకు కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. యజమానుడా యజమానుడా దేవుడిచ్చిన ఈ మంచి నీళ్లను బట్టి మన బృందంలో యవనస్తులు ప్రభువుని ఎంతగా స్తుతిస్తున్నారు. ఈ రీతిగా కొండల్లో ప్రయాణిస్తూ నా ప్రాణమా సన్నోతించు ఎత్తైన స్థలంలో ఉన్న కొండరెడ్డిల ప్రాంతానికి ఎంతో మేలు చేసెను. నా ప్రాణమా ప్రయాణం కట్టింది ఈ బృందం. యేసయ్యా నీకెంతో మేలు చేసెను. కాళ్ళు జారక కాపాడెను, మరణము నుండి తప్పించేను. ఈ ఎత్తైన స్థలములో కాపాడెను, ఈ జీవజల ఊటను పంపిన ఆ దేవునికి స్తుతులు, మహిమ, ఘనత చెల్లునుగాక. ఆమేన్. యేసయ్యా నీకెంతో మేలు చేసెను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. ఇప్పటికి భూమి మీద నుండి 4 గంటలు ప్రయాణం చేయటం జరిగింది. వ్యాధి కట్లను విప్పినాడు, దాసుడ నగు నన్ను హెచ్చించేను. వ్యాధి కట్లను విప్పినాడు, దాసుడ నగు నన్ను హెచ్చించేను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. దాహాన్ని తీర్చిన ఆ ప్రభువుకు ఎన్ని వేల స్తుతులు. నలిగిన హృదయాన్ని కాచినాడు, దీనులను రక్షించేను. నలిగిన హృదయాన్ని కాచినాడు, దీనులను రక్షించేను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. నా ప్రాణమా సన్నోతించు, ఎత్తైన స్థలములో ఉన్నటువంటి మేలు చేసెను. ఈ ప్రజల వద్దకు చేరుకున్నటకు ప్రభు ఎంతో కృప చూపారు. ఈ గిరిజనులు, వీరి నివాసములు ఇవి. వీరి పెంపుడు పక్షులు, పెంపుడు జంతువులతో, వీరి పిల్లలతో ఈ రీతిగా జీవనం సాగిస్తూ ఉన్నారు. వీరి ఆహార పదార్థాలు వేరు. మన బృందం అక్కడికి చేరుకొని నేను ప్రేమించేదన్, కొద్ది సమయం విశ్రాంతి తర్వాత నిచ్చేను స్తుతించేదన్. విన్నప్పం వారికి సువార్తను నేను పంచెను. ప్రేమించేదన్, విడుదల నిచ్చేను స్తుతించేదన్. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను.
ఈ కొండరెడ్డి ప్రజలను బావా అని సంబోధించాలట. అప్పుడు మనతో కూడా మమేకమై వారు మాటల్లో ఏకీభవిస్తారట. ఇక్కడ మన సహోదరులు ఈ పటముల ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని వారికి తెలియచేస్తూ పరలోకము గూర్చి, నరకము గూర్చి వారికి ఎంతో చక్కగా వివరించి ఉన్నారు. ఈ కొండరెడ్డి ప్రజలు కూడా ఆసక్తిగా ప్రభువు మాటలు విన్నారు. ఇదే మొదటిగా వారు యేసు అనే మాట వినటం అని చెప్పి ప్రభుని స్తుతించినప్పుడు బృందం వారు ప్రభువుని ఎంతో స్తుతించారు. వీరు ఆచారములైనటువంటివి పండగల్లో ఏ పండైనా పండితే మొదట పండగ చేసుకుని తింటారట. వీరు ఆచారాలు మానమని, కట్టుబాట్లు మానమని, యేసుక్రీస్తును నమ్ముకునమని, మీ అవసరతలో యేసయ్యకు ప్రార్థించమని ఈ బృందం వారు వారిని ప్రేమతో ప్రభు మాటలు అందించారు. గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. యేసుక్రీస్తు ప్రభువు పాపాత్ములైన మనుషులందరి కొరకు ఆయన శిలువలో మరణించి ఆ విలువైన రక్తాన్ని చిందించి ఆయన సమాధి చేయబడి మూడవ దినమున మానవాళిని నీతిమంతులుగా మార్చుటకై పునరుద్ధానుడైన దేవుడు పరలోకానికి వెళ్ళారని, మనందరి పాపాలు క్షమించి మనందరినీ పరలోకంలో చేర్చుతారని మన సహోదరులు వివరించుచుండగా, ఆత్మలో బోధించుచుండగా దేవుని స్తుతిస్తున్నారు చేతులు పైకెత్తి. ప్రైజ్ గాడ్. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, వీరికి సువార్తను అందించిన పిమ్మట వస్త్రములు, బైబిల్ గ్రంథములు, మందులు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ పంపిణీ చేసి ఈ బృందం వారు ప్రభువును స్తుతించి ప్రార్థించి ప్రభువును మహిమపరిచి మరలా తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యారు. ఇది వారు తీసుకుంటున్న మంచినీళ్ళ ఊట. ఈ అటవీ ప్రాంత ప్రజలు తీసుకుంటున్న మంచినీళ్ళ ఊట. మన సహోదరుల బృందం తిరుగు ప్రయాణమైంది ఎలా? ఈ భయంకరమైన అడవుల్లో, ఈ నడకలో ఎంత చక్కగా ముందు నడిచి నడిపించారు ఆ క్రీస్తు ప్రభు, ఆ దయామయుడు. ఆయనకే మహిమ చెల్లునుగాక. ఆమేన్. మహిమకు పాత్రుడా, ఆరణి ప్రకాశమా. ఆరాధించేదం, గణపరచేదం, ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఈ ఎత్తైన భయంకరమైన మార్గముల గుండా ఈ బృందానికి ప్రభు ఎంత సహాయం చేసి ఉన్నారో. ఈ కొండ క్రింద ఉన్న ప్రాంత ప్రజలకు కూడా మన బృందం వారు వస్త్రములు, మందులు, పరిశుద్ధ గ్రంథమును పంపిణీ చేశారు.
వారి కొరకు సువార్తను అందించి ప్రార్థించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బృందం కొరకు ఎల్లవేళలా ఎల్లప్పుడూ అనుదినము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రభు సువార్త కొరకై ప్రభు వీరిని బలపరిచినట్లుగా, వీరిని ప్రభు దీవించినట్లుగా మీరు ప్రార్థనతో ఎత్తిపట్టవాలని కోరుచున్నాం. ఆరాధించేదం, గణపరచేదం, ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం,